వెల్కమ్ టు డే 3. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ వెయిట్ చెక్ చేసుకుంటే 95.55 వచ్చింది. ఎస్, మనం 1 డేలో 1 kg తగ్గినాం. నువ్వు తొడు. ఇప్పుడు నేను నిజంగానే 1 డేలో 1 kg వెయిట్ లాస్ అయింది నిజమేనా అంటే ఎస్ నిజమే. కానీ వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. సడన్గా వెయిట్ డ్రాప్ అవ్వడం అనేది చాలా నార్మల్, అండ్ అట్లనే సడన్ గా వెయిట్ ఇంక్రీజ్ కూడా అవుతాం. మరి ఇప్పుడు సడన్ వెయిట్ డ్రాప్ ఎందుకు అయింది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను నిన్న కార్బ్స్ తక్కువ తీసుకున్నా, సాల్ట్ తక్కువ తీసుకున్నా, దీనికి సంబంధం ఏంటి అంటే ఎస్, కార్బ్స్ అండ్ సాల్ట్ బాడీలో వాటర్ని హోల్డ్ చేస్తాయి. దానివల్ల కొంచెం వెయిట్ ఇంక్రీజ్ అవుతారు, నాట్ ఫ్యాట్. అండ్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా వెయిట్ ఫ్లక్చువేట్ అవుతుంది. నాకు నిద్ర అవ్వట్లేదు, నేను మార్నింగ్ 5 o'clock వండుకున్నా. అది కూడా ఒక రీజన్ వెయిట్ ఫ్లక్చువేట్ అవ్వడానికి. సో వేయింగ్ స్కేల్ మీద నెంబర్స్ పట్టించుకోవడం మానేసి స్టిక్ టు యువర్ ప్లాన్, రిజల్ట్స్ అవే వస్తాయి. అంతే. రేపు కలుద్దాం మళ్ళీ. బై.